నిమ్మకాయ పులిహోర చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్కి అది చూపి. పిల్లలకి ఏం వేయకుండా నువ్వులు అవంతా పక్కన చేసా. కొద్దిగా జస్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉప్పు అంతే ఫ్రెండ్స్. దాంట్లో ఫ్రెండ్స్ నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. కాఫీలు టీలు తాగారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు 2 times తాగా. ఇప్పటికే టీ మా శ్రీవారు ఊరు వెళ్తున్నారని ప్రొద్దునే చేసింది మా కోడలు. సో ఇప్పటికే 2 times టీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ తిన్నాక మళ్ళీ ఇస్తాదేమో. కాఫీ అడుగుతా లేదు ఫ్రెండ్స్, అట్లే అంటారు, ఇస్తారు. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుందాం. ఆయిల్లో పల్లీలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు వేగిపోయాయి, పక్కకు పెట్టుకున్నాం. ఇట్లా ఉంటాయి, మాడిపోతాయి. ఫ్రెండ్స్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకున్నాం. తిరువాత గింజలు మనకెళ్ళి పిల్లలకు వేరే ఉందిలే, నాకు పిల్లలకు వేరే ఉంది. జీలకర్ర ఫ్రెండ్స్, జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తేనే పవన్ బాగుండేది. ఒక 4 అంటే 4 మెంతులు రుచి కోసం ఫ్రెండ్స్. నేను పిల్లలు మామూలుగా తింటాం. విజ్జి పచ్చిమిరకాయలు కోస్తావమ్మా, పచ్చిమిరకాయలు కోయి. ఆనియన్స్ ఫ్రెండ్స్, వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసేస్తాను. కొద్దిగా జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి తేమ, కట్ చేసి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ నిలువునా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో అయినా కట్ చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా నువ్వులు ఫ్రెండ్స్, నువ్వులు చిత్రాన్నంలో చాలా టేస్ట్ ఉంటాయి. నువ్వులు ఎక్కడమా? దీనికి ఏమన్నా పడినా చూడాలి కదా. మన ఇష్టం ఫ్రెండ్స్, నల్లవైనా వేసుకోవచ్చు, ఉంటే తెల్ల వేసుకోవచ్చు. నా దగ్గర తెల్ల నువ్వులు లేవు కాబట్టి నల్లవే వేసుకున్నా. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నువ్వులు పంట కింద పడతా, తినడానికి రుచిగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది పులిహోర. ఇప్పుడు కొద్దిగా కారం ఏమో. ఈ మిరపకాయలు పెద్ద కారం లేవు ఫ్రెండ్స్. ఎండుమిర్చి అట్లే ఉన్నాయి, పచ్చిమిర్చి అట్లే ఉన్నాయి కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువే పడుతుంది. కారం కూడా కొంచెం వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కారం లేవు, ఎండుమిర్చి కారం లేవు ఫ్రెండ్స్. ఇదంతా బాగా వేయించేస్తాం. ఇప్పుడు లైట్గా బెల్లం వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలు బెల్లం లేదా పవన్? ఏది? ఇది పెద్దగా తీపి ఉండదు, పాడులయ్యా. జాగరే అంట ఫ్రెండ్స్. ఇది షుగర్ ఫ్రీనా? బెల్లం పెద్ద స్వీట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, అందుకని కొద్దిగా వేసాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు. మరి కడిగినావా? కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఫ్లేవర్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు.
ఏ గుండు కొట్టుకుంటున్నా. చూసారా ఫ్రెండ్స్, పడతానే కలర్ఫుల్గా వచ్చింది. కొంచెం ఎక్కువే వేసా, నేను దెబ్బతిని అంత మధ్యలో కొద్ది ఆవిరికి అంత పాడవుతుందిరా నాయన. చెల్లు పాడు చేసేట్టుకుంటాం. ఇంకా ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, పల్లీలు వేసుకొని నిమ్మకాయ పిండుకోవడమే. పల్లీలు ఫ్రెండ్స్, నిమ్మరసం పిండుకుంటే వేడి వేడి పులిహోర మనకు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చికెన్ ముక్క రెడీ. అన్నం చల్లారి పెట్టుకొని ఇంకా కలపడమే. విజయ్, అన్నం చల్లారిందా? కలిపేస్తురా. కాసేపు ఒక 2 minutes ఫ్రెండ్స్ ఇలాగే మగ్గనిస్తాం. ఓన్లీ 2 minutes. ఈ ఫ్లేవర్స్ అంతా బాగా వచ్చేస్తాయి. మళ్ళీ అన్నంలో కలిపాక చూపిస్తాను. మగ్గింది ఫ్రెండ్స్, కొంచెం చూడండి. 2 minutes మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నిమ్మరసం ఒక 3 కాయలు వేసాను ఫ్రెండ్స్. ఇంత చేసాం కాబట్టి ఈ క్వాంటిటీకి ఒక 3 నిమ్మకాయలు అన్నమాట. కొంచెం పెద్ద సైజువే. ఇప్పటికిప్పుడే కాదు ఫ్రెండ్స్, ఇది ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనము. 1 month వరకైనా ఏం కాదు ఫ్రెండ్స్. కాకపోతే మా ఇంట్లో ఎక్కువే వాడేస్తాం, అయిపోతుంది. 2-3 days అట్లా వాడేస్తాం. రెడీ ఫ్రెండ్స్, ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం చల్లారబెట్టి కలపడమే మిగిలింది. ఏంటి మరి జీడిపప్పు పులిహోర, జీడిపప్పు ఉప్మానా ఇలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, పులిహోర చూడండి ఇలా తయారైంది. సాల్ట్ లాస్ట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్, అది క్లిక్ మిస్ అయింది. దీంట్లో సాల్ట్ కూడా కలపాలి. చూడండి, దీనికి పొటాటో ఫ్రై కాంబినేషన్ కదా ఫ్రెండ్స్. పొటాటోస్ లేవు అవసరానికి. పల్లీల పొడి, ఇది కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పల్లీల పొడి కలుపుకొని. ఎట్లా మా పల్లీల పొడి? పల్లీలు అంటే శనక్కాయ పప్పులేనా? బాగానేనా పల్లీలు అనేది? అదే కదా, నేను ఏం పల్లీలు బాగా అనుకుంటాను. అంటే శనక్కాయ పప్పులు ఇంకో పేరు పల్లీలు అనమాట. అది తిను. మా జీడిపప్పు అలాగే ఉంది పైన నిలబడుకొని. ఎలా ఉందో చెప్పు జీడిపప్పు. సూపర్, పుల్ల పుల్లగా, పుల్ల పుల్లగా. కొంచెం బెల్లం వేసాం కదా ఫ్రెండ్స్, ఆ ఫ్లేవరు శనక్కాయ ఉప్పు కలిపి తింటే పల్లి పచ్చడైనా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని కాంబినేషను పొటాటో ఫ్రై, పల్లి పొడి కానీ పల్లి పచ్చడి కానీ. ఊరగాయ బాగుండదు, అది పులిపోయి ఇది పులిపోయి కాబట్టి